మెంతికూర 3 కట్టలు తీసుకున్నానండి. ఇదిగోండి మెంతికూర నాదైతే పెద్ద ఆకనేసి 3 కట్టలు సరిపోయి నాకు పచ్చడికి. ఇదిగోండి టమాటీ దానికి క్వాంటిటీ తగ్గట్టుగా తీసుకున్నాను. టమాటీ ఉంది, అలాగే పచ్చిమిరకాయలు ఇవ్వండి ఇలా ఇరుక్కున్నాను. మళ్ళీ ఇరుక్కుంటే సరిపోతుంది. మీకు కావాల్సినంత కారం సరిపోతుంది వేసుకుంటే. ఇదిగోండి ఇది చిన్న అల్లం 2 ఎల్లిపాయలు తీసుకున్నాను. దీనికి కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే ఇప్పుడు తయారు దీన్ని ముక్కలుగా చేసి ఫ్రై చేసుకున్నాం. ఇప్పుడు దీని తయారు విధానం చూద్దాం. ఇప్పుడు ఇవన్నీ కట్ చేసుకోవాలండి. మొత్తం ఒకసారి కట్ చేసుకొని చిన్నగా కట్ చేసుకొని అలాగే లేను. ఇప్పుడు మనం వేపిస్తున్నాం. ఇవన్నీ కట్ చేసుకొని చిన్నగా నేను కట్ చేసుకున్నాను. మెంతికూర అలాగే ఇదిగోండి టమాటీ కూడా ఇలా కట్ చేసుకున్నాను. ఇవ్వండి అల్లం కూడా నేను కట్ చేసుకున్నాను. ఎల్లిపాయలు కూడా ఇన్ని తీస్తున్నాను. ఇప్పుడు నేను ఇవన్నీ ఫ్రై చేసుకున్నాను. ఒకసారి ఇందులో స్టవ్ వేసుకున్నామండి. ఇదిగోండి స్టవ్ వేసుకున్నాను. మనం పెట్టుకుని ఇందులో కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకున్నాను. కొంచెం ఆయిల్ వేడాక కొంచెం పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. మనం కట్ చేసుకుంటున్నాము. పచ్చిమిరపకాయలు మనం ముందుగా ఫ్రై చేసుకున్నాం. పచ్చిమిరపకాయలు ఫ్రై అయ్యాక చూడండి పచ్చిమిరపకాయలు ఫ్రై అయింది. ఫ్రై అయితే చాలు అక్కడ వేసుకున్నాం. నేను అలాగే కొంచెం ఆయిల్ వేసుకున్నాము. ఇవన్నీ చూడండి నేను ఆయిల్ వేసుకున్నాను. మెంతికూర కూడా వేసుకున్నాను. దీన్ని కూడా ఫ్రై చేసుకున్నాను. చూడండి మెంతికూర కూడా ఫ్రై అయిపోయింది. దీన్ని కూడా ఒక ప్లేట్లో తీసుకుందాం. ఇదే కలర్లోకి కొంచెం ఆయిల్ వేసుకుందామండి. చూడండి నేను ఆయిల్ వేసుకున్నాను. 2 స్పూన్లు కట్ చేసుకుని టమాటీలు కూడా వేసుకున్నాం. వేసుకొని ఒకసారి మనం పెట్టిస్తున్నామండి. టమాటీలు కాసేపు మూత పెట్టుకున్నామండి. మూత పెట్టుకున్నాం. మగ్గిందో లేదో ఒకసారి చూద్దామండి. మూత తీసి చూడండి మగ్గిపోయింది. ఎలా మగ్గిపోయిందో టమాటా అనేది చూడండి మగ్గింది. అలాగే ఇందులో కొంచెం జీలకర్ర వేసుకున్నాం. జీలకర్ర వేసుకున్నాము. అలాగే పులుపు ప్యాకెట్ వేసుకుని సరిపోతుంది. చింతపండు వేసుకున్నాను. చింతపండు వేసుకున్నాను. ఇందులోనే మగ్గుతుందని కాసేపు ఇలా మూత పెట్టదండి. కాసేపు మగ్గుతుంది. అలా కవర్ చేసుకుని కొంచెం కాసేపు చింతపండు కూడా మగ్గుతుందండి. అలాగా మళ్ళీ ఒకసారి కాసేపు మూత పెట్టేద్దాం. మగ్గిపోయింది లేదా చూద్దామండి. చూడండి ఎలా మగ్గిపోయిందో. టమాటా కూడా మగ్గిపోయింది అండ్ చింతపండు కూడా మగ్గిపోయింది. అలాగే దగ్గర అయిపోయింది. చాలా బాగా మగ్గిపోయింది. ఓకే ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారిద్దాం. ఇవన్నీ ఒకసారి చల్లారేలోపు మనకి కావాల్సిన ఏంటో చూద్దాం. ఎల్లుల్లిపాయ అండ్ నెక్స్ట్ ఎండుమిరగాయలు, కరివేపాకు, తాలింపు. మిక్సీ జార్లోకి అల్లం ముక్కలు అండ్ నెక్స్ట్ ఎల్లుల్లిపాయలు వేసుకున్నామండి. చూడండి వేసుకున్నాము. అలాగే పచ్చిమిరకాయలు కూడా వేసుకుందాం. ఒకసారి మిక్సీ పెట్టుకుందాం. తగినంత తుప్పేసుకొని సరిపడిన తుప్పేసుకుని సరిపోతుంది.